అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 2వ పాఠ్యాంశమైన తృప్తి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాన్ని చూద్దాం. వినడం, ఆలోచించి మాట్లాడడానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చినారు. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మీకేం కావాలని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఉద్దేశం, అసలు ఈ పాఠం ఏ ఉద్దేశంతో పెట్టినారంటే తృప్తి అనేది సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పని చేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉంటాయని కథ ద్వారా తెలియచేయడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. తర్వాత ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు సత్యం శంకరమంచి గారు. సత్యం శంకరమంచి గారు గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, శిల్పసగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకం, దినవార పత్రికలలో అనేక వ్యాసాలు రాసినారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠ్యాంశం సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలలోనిది. తృప్తి పాఠ్యాంశం మొత్తం మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండమ్మా. స్క్రీన్ షాట్స్ తీసుకొని నిదానంగా మీరు పాఠ్యాంశాన్ని చదువుకోండి. అర్థమవుతుందా? ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను కొద్దండి, అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలని మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు అటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. చాలామంది విద్యార్థులు నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు నోట్స్ పెట్టినప్పుడు కొన్ని లెసన్స్లో కవి పరిచయం లేదని, కొన్ని లెసన్స్కి లెంత్ అవుతుందనే ఉద్దేశంతో టెక్స్ట్ బుక్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఇలాగనే టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాన్ని నేను కవి పరిచయం పెట్టేస్తాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ కవి పరిచయం ఉంటుంది కాబట్టి మళ్ళీ నోట్స్ అవసరమా, నోట్స్లో మళ్ళీ డబల్ టైం పిల్లలకి రిస్క్ ఎందుకని టెక్స్ట్ బుక్ గ్రామర్ చెక్ చేసుకున్నప్పుడే టెక్స్ట్ బుక్లో ఉన్నప్పుడే మీరు అదిగా నేర్చుకున్న టెక్స్ట్ బుక్లో ఉన్న కవి పరిచయం ఉందని నేను అక్కడ పెట్టినాను. మీరు కావాలంటే టెక్స్ట్ బుక్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వెళ్తే మొత్తం మీకు ఆ వీడియోస్ అన్ని టెక్స్ట్ బుక్ గ్రామర్లో ఉండే విషయాలను వచ్చేస్తే అప్పుడు మీకు కవి పరిచయం కూడా వస్తున్నాను. ఇప్పుడు పాఠ్యాంశం పూర్తయింది. ఇప్పుడు గ్రామర్ స్టార్ట్ అవుతుంది. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నలు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4లో క్రింది టికెట్లోని విషయాలను చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది టికెట్. పై టికెట్ ఏ ఆటకు సంబంధించినది? టికెట్ వెల ఎంత? పై టికెట్ క్రికెట్ ఆటకు సంబంధించినది, దాని వెల 50 రూపాయలు. క్రికెట్ పోటీ ఎక్కడ జరుగుతుందంటే జింకా మైదానం విజయవాడలో జరుగుతున్నది. తర్వాత పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు? దివ్యాంగుల సహాయార్థం నిర్వహిస్తున్నారు. పై టికెట్ ఆధారంగా ప్రశ్న రాయండి. పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే దివ్యాంగుల సహాయం కోసం కదా. ఇక్కడ ఏమి ఇచ్చినారు చూడండి, టికెట్ ఆధారంగా ప్రశ్న. పై 3 ఉండేటివి కూడా ప్రశ్న లేక రాసి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న రాసేస్తే క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఎప్పుడు రాస్తే 1 మార్క్ వచ్చేస్తుంది, ఎందుకంటే క్వశ్చన్ కాబట్టి అది. తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. ఆల్రెడీ మన ఛానల్ నోట్స్ అప్లోడ్ చేస్తానమ్మా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ నోట్స్ అంతా వచ్చేస్తున్నాను. పెద్ద ప్రశ్నలు. తర్వాత భాషాంశాలు. 1 క్రింది గుణింతాలను చదవండి. ఇచ్చిన అక్షరాలకు గుణింతాలను రాయండి. గుణింత పునరుచ్చరణ. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2 క్రింది గుణింతాలను చదవండి. ఇచ్చిన అక్షరాలకు గుణింతాలను రాయండి. తర్వాత ఇవి తలకట్టు దీర్ఘాలు, జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 క్రింది గుణింత అక్షరాలను చదవండి. మిగతా గుణింతాలను పూర్తి చేయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నామా. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 గుణింతాలను తేడాను గమనిస్తూ క్రింది పదాలను చదవండి. ఉత్తలేఖనం రాయండి. అర్థాలను ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి. దీర్ఘాలను పెట్టే చోట కష్టమైన పదాలు ఉత్తలేఖనానికి సంబంధించినను. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 క్రింది పదాలలో గుణింతాలతో తేడాలను గమనిస్తూ చదవండి. అర్థాలను ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి. ఇక్కడ గుణింతాల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పిన మామూలు టీ ఉంది, ఇక్కడ గుడి దీర్ఘం వచ్చింది. ఇక్కడ కూడా అంతే, మామూలు గుడి దీర్ఘం. ఇక్కడ కొమ్ము దీర్ఘం, ఇట్లా తేడా. ఇక్కడ కూడా అంతే, మామూలుగా దీర్ఘం. ఇట్లా తేడాను గమనించండి. హైలైట్ అప్పుడే తెలుస్తుంది కదా.
రెడ్ కలర్లో ఉన్న హైలైట్ చేస్తున్నాను. తర్వాత క్రింది పదాలలో గుణింతాలలో తేడాను గమనిస్తూ చదవండి, ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి, ఉక్త లేఖనం రాయండి. ఇక్కడ ఏత్వం వచ్చేటివి ఐత్వం, ఓత్వం, ఔత్వం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. తర్వాత ద్విత్వాక్షర పదాలు పునశ్చరణం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు కదా. ఇక్కడ ద్విత్వాక్షర పదాలు ఇక్కడ అన్ని చూడండి. ఏ హల్లుకు అదే హల్లు వస్తుంది. కాకు కావద్దు, చాక్ చావద్దు, టాక్ టావద్దు, టాక్ టావద్దు, పావు కావద్దు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2. ఉపాధ్యాయుడు ఇచ్చిన అక్షరాలకు ఒత్తి చేర్చి గుణింతాలను రాయండి. చెప్పిన పదాలకు ఉక్త లేఖనం రాయండి. క్వశ్చన్ నెంబర్ 3. క్రింది ద్విత్వాక్షరాలను పదాలను చదవండి. క్రింది పదాలను రాయండి. పగ్గం, మగ్గం, అరగ్గడాలాడ, గుజ్జ, బొజ్జ, నుజ్జు, అడ్డం, నడ్డి, లడ్డు, ముద్దు, పద్దు, ఎద్దు, జబ్బు, అబ్బబ్బ, మురబ్బ. తర్వాత క్రింది అక్షరాల ఒత్తులను గమనించి మరలా రాయండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5. క్రింది వానలో గీత గీసిన అక్షరాలకు ఒత్తులను చేర్చి ద్విత్వాక్షర పదాలతో వాక్యాలను రాయండి. ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా. రెడ్ కలర్ ఉండే అక్షరాలకు ఏం చేయాలి? ఒత్తులను చేర్చాలి. అర్థమవుతుంది. ఇక్కడ ద్విత్వాక్షరం అంటే ఏ హల్లుకు అదే హల్లు వస్తుంది. ఇక్కడ వాక్ వావత్తి, టాక్ తావత్తు. ఏ హల్లుకు అదే హల్లు వస్తుందో వస్తాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఏమంటారు? ద్విత్వాక్షరం. ఏమంటారు? ద్విత్వాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా దాన్ని సంయుక్తాక్షరం అంటారు. తర్వాత సంయుక్తాక్షర పదాలు ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తుంది, దాన్ని ఏమంటారు? సంయుక్తాక్షరం అంటారు. ఇక్కడ చూడండి, నాకు యావత్ వచ్చింది, దూకు రావత్ వచ్చింది, రీక్ తావత్ వచ్చింది. ఇక్కడ ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇదేంది? సంయుక్తాక్షరం. ఇక్కడ ఏం చేయాలి? 0 చుట్టంలో ఉంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2. క్రింద ఇవ్వబడిన అక్షరాలను కలిపి సంయుక్తాక్షరాలుగా మార్చి పదాలను రాయండి. వజ్రాలు, ఉల్కలు, ఖర్చు, కుర్చీ, బల్లగం, చెట్లు. తర్వాత ఎన్ని పదాలను చదవండి. ఒక హల్లుకు రెండొక ఒత్తుగా పదాలు చేర్చండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాము. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే ఇంటర్వ్యూ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత పాఠంలోని క్రింది పదాలను చదవండి. క్రింది పట్టికలను చదవండి, ఊహించండి. ఇక్కడ 6th వాళ్ళు చూడండి. పాఠంలోని క్రింది పదాలను చదవండి, క్రింది పట్టికను పూరించండి. ఇక్కడ ఏమి ఇచ్చినారు? వంటకాలు ఇచ్చినారు, కూరగాయలు ఇచ్చినారు, కిరాణా సరుకులు ఇచ్చినారు, వస్తువులు ఇక్కడ ఉన్నాయి అన్నీ. మీరు ఏవేవి వంటకాలు ఏంటివి, కిరాణా సరుకులు ఏంటివి, తర్వాత వచ్చేసేసి కూరగాయలు ఏంటివి, వస్తువులు ఏంటివి అనేది తేడా తీసి ఏ దానిలో కింద అవి రాసేసేయండి. అర్థమైంది. తర్వాత ప్రాజెక్టు పని. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.